ఏపీ ఆర్సెట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవేశాలు పొందిన పరిశోధక విద్యార్థులు ఏయూ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. 2019-20 నోటిఫికేషన్ ద్వారా వచ్చిన తమకు ఇప్పటి వరకు ప్రీ పిహెచ్డి వైవా ప్రీ టాక్ అవార్డు ప్రదానంగానే చేయలేదని వాపోయారు. ఏయూ టీడీఆర్ హబ్ లో 617 మంది పరిశోధక విద్యార్థులు ఉన్నా తాము యూనివర్సిటీ వారికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విద్యార్థులు వరలక్ష్మి, రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వరలక్ష్మి అండి. నేను ఇక్కడ ఏయూ స్కాలర్గా జాయిన్ అయ్యాను. నేను 2020లో అడ్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ మేమందరం స్కాలర్స్ అందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము అంటే 2019 నుంచి మా ప్రాసెస్ అనేది జరిగింది. త్రూ ఏపీఆర్ సెట్ ద్వారా మేమందరం ర్యాంకులు సాధించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఒక అడ్మిషన్ తీసుకున్నాము. అప్పటి నుండి ఒక 2 బ్యాచ్లకు అయితే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అయ్యాయి. మిగతా ఏ బ్యాచ్లకు కూడా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అవ్వలేదు. అండ్ అయిన వాళ్ళు ప్రీ టాక్కి కూడా పెట్టుకున్నారు. వాళ్ళు వైవా కూడా సబ్మిషన్కి వెళ్ళిపోయారు. అన్ని ప్రాసెస్ అవుతున్నా ఇంకా మాకు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వట్లేదు. కొంతమందికి అయితే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు. వాళ్ళకి రీసెంట్గా ఒక నోటీస్ పంపిస్తే వాళ్ళు ఫీజులు కూడా కట్టుకున్నారు ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కోసం. వాళ్ళది కూడా ఇప్పటివరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు. అండ్ ఎవరైతే ప్రీ పిహెచ్డి అయిపోయి వాళ్ళు రివ్యూస్ కూడా పూర్తయి రెడీగా సబ్మిషన్కి ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాసెస్ అంతా ఆపేశారు సార్. ఇది ఏయూ టీడీఆర్ హబ్ అని దీనిలో వాళ్ళు ఆపేస్తున్నారు. మేము అడ్మిషన్ ఏయూ టీడీఆర్ హబ్లో ఇమ్మని ఎవరిని అడగలేదు. ఏపీ ఆర్సెట్ ద్వారా మేము అందరం ర్యాంకులు సాధించి ఇక్కడ ఒక రీసెర్చ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మేము అందరం జాయిన్ అయ్యాము. కానీ ఇప్పుడు మా ఎవ్వరికి న్యాయం జరగట్లేదు సార్. ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. రీసెర్చ్ పూర్తి చేసి కూర్చున్నాము, ప్రాసెస్ అవ్వట్లేదని. కొంతమంది అయితే ఏం చేయాలో తెలియక ఇంకా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదని వేచి ఉన్నారు. సో ఇప్పుడు మా డిమాండ్స్ ఏమిటి అంటే దయచేసి మాకు ఎవరికైతే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అయిపోయాయో వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చి మా ప్రాసెస్ని ముందుకు జరిపించాలని వేడుకుంటున్నాం. అలాగే ఎవరికైతే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అవ్వలేదో వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ని ఫర్దర్ చేయమని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఆల్రెడీ ప్రీ టాక్ అయిపోయి అవార్డు కోసం రెడీగా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రాసెస్ని కంటిన్యూ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇప్పించే విధంగా ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఈ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మాకు ఒక సొల్యూషన్ ఇమ్మని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు రాజు అండి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్కాలర్ నండి. 2019లో టీడీఆర్ హబ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దాదాపుగా 680 మంది స్కాలర్స్ను ఇందులో జాయిన్ అయ్యాం సార్. ఈ 620 మంది స్కాలర్స్లో కొంతమందికి ఏంటంటే ప్రీ పిహెచ్డి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే ప్రీ టాక్ కండక్ట్ చేశారు. కొంతమంది ఏమో థీసిస్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా మొన్న ఒక సర్క్యులర్ వచ్చి ఏమైందంటే మొత్తం టీడీఆర్ హబ్ అంతా క్యాన్సిల్ చేస్తున్నాము, రద్దు చేస్తున్నాము, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమీ లేవని చెప్పారు సార్. అయితే ఎందువల్ల జరిగిందంటే యాప్చి వాళ్ళు ఆపమన్నారని అంటే మేము గబగబా యాప్చి వారి దగ్గరికి వెళ్ళి కొన్ని వందల మెయిల్స్ పంపిస్తే యాప్చి వారు ఏమన్నారు మేమేమి ఆపమని చెప్పలేదని అంటే మళ్ళీ వీసీ గారి దగ్గరికి వస్తే వీసీ గారు ఏమన్నారు మేము చేస్తామని చెప్పేసి. ఇప్పుడు మా దగ్గరికి టీడీఆర్ హబ్ డీన్ గారు మల్లికార్జునరావు గారు వచ్చారు సార్. చాలా సానుకూలంగా మా సమస్య విన్నారు, స్పందించారు. అయితే మేము ఏమడుగుతున్నామంటే ఆన్ పేపర్ ఆయన ఏదైతే చెప్పారో ఆ ఆన్ పేపర్ మీద మేము ఇమ్మంటున్నాం. వీసీ గారిని వచ్చి మాతో ఒక మాట మాట్లాడమని, ఒక మాట చెప్పమని ఆన్ పేపర్ ఇమ్మని మేము డిమాండ్ అంటే మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అయితే అయ్యా ఇది లోకేష్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ 680 మంది పిహెచ్డి స్కాలర్స్ సార్. లోకేష్ గారు దయచేసి దృష్టి పెట్టండి. యూనివర్సిటీకి వస్తే హైర్ ఎడ్యుకేషన్ అంటున్నారు, హైర్ ఎడ్యుకేషన్కి వస్తే యూనివర్సిటీ అంటున్నారు. మాకు అర్థం కావట్లేదన్న. మీరు ఒకరే న్యాయం చేయగలుగుతారు, మా సమస్యకు సరైన పరిష్కారం మీరే చేయగలుగుతారు. దయచేసి మా భవిష్యత్తు ఈ పిహెచ్డి అవార్డు తీసుకోవడం మా భవిష్యత్తు మీద నీళ్లు జల్లేలాగా వ్యవహరిస్తున్నారు. దయచేసి మేము ఎగ్జామినేషన్ రాసాం, ఫీజులు కట్టాం, అడ్మిషన్ ఇచ్చారు, మేము జాయిన్ అయ్యాం. దయచేసి మా సమస్యను శాంతిపూర్వకంగా తెలియజేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్. దయచేసి. నా పేరు మౌలలి సార్. నేను 2021 ఆర్సెట్ ద్వారాగా తెలుగు డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే అండి 2019 నుంచి 2023 వరకు దాదాపుగా ఈ టీడీఆర్ హబ్ డిపార్ట్మెంట్లో 617 మంది జాయిన్ అవ్వడం జరిగిందండి. వీళ్ళంతా కూడా ఏపీ ఆర్సెట్ అంటే ఏపీఎస్సిహెచ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వహించినటువంటి కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వహించినటువంటి ఎగ్జామ్ ద్వారాగా మేము ఇక్కడ నియమితులు కావడం జరిగింది.
దీని ద్వారాగా మేము ఇక్కడ 617 మంది దాదాపుగా ఉన్నామండి. ఈ 617 మంది కూడా 2019 నుంచి ఇప్పటివరకు కూడా కొంతమందికి ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కానీ, వైవా ఓస్ కానీ, అలాగే డిగ్రీ అవార్డు చేయడం కానీ లేదండి. మన రీసెంట్గా ఏం చేశారంటే జనవరిలో దీన్ని అబియన్స్లో పెట్టారు సార్. డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ వారు దీన్ని అబియన్స్లో పెట్టడం జరిగింది. దాని గురించి కూడా వచ్చి అడిగితే ఈ ఇష్యూ మా చేతుల్లో లేదని చెప్తున్నారు సార్. గత 7-8 నెలల నుంచి కూడా మేము చాలాసార్లు రావడం జరిగింది. ఆ ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ యాజ్ పర్ రూల్ ప్రకారం 14 నెలల తర్వాత కండక్ట్ చేయాలి సార్. ఇప్పటికి చాలామందికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం అయినా కానీ ప్రీ పిహెచ్డి అనేది కండక్ట్ చేయలేదు సార్. దాదాపుగా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ కోసం దాదాపుగా 400 మంది వెయిట్ చేస్తున్నారండి. 200 నుంచి 400 మంది ప్రీ పిహెచ్డి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి, లేదంటే కడప, కర్నూలు, అనంతపురం ఇలాగ ప్రతిసారి రావడం, ఇండివిజువల్గా రావడం, కలిసి వెళ్ళడం, వాళ్ళ సరైన సమాధానం లేకపోవడం సార్. అందువల్ల ఇదంతా చూసి మేమంతా కూడా దీంట్లో 30 మంది డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఇలాగ శాంతియుతంగా నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సార్. మా డిమాండ్ ఒకటి ప్రీ పిహెచ్డి ఎగ్జామ్ నిర్వహించాలి. 2 ఎక్కడైతే వైవా ఓస్ అయిపోయిందో అవి కంటిన్యూ చేయాలి. అలాగే ఎవరైతే తెలుగు స్కాలర్ ఉన్నారో, సత్యనారాయణ సార్ ఉన్నారు, వారికి ఆల్రెడీ ప్రీటాక్ అయిపోయింది, వారికి పిహెచ్డి అనేది అవార్డు చేయాలి. మేము ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం. మాకు టీడీఆర్ హబ్ అదన్నది కాదండి, మేము ఆంధ్ర యూనివర్సిటీ జాయిన్ అయ్యాం కాబట్టి మాకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయమని చెప్పి మేము వీసీ గారిని కోరుతున్నాం. అబెన్స్లో పెట్టింది వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి మాకు సర్క్యులర్ని వెంటనే క్యాన్సిల్ చేసి మాకు ప్రీ పిహెచ్డికి ఎగ్జామ్స్కి సర్క్యులర్ ఇచ్చి మా అందరం కూడా ప్రీ పిహెచ్డి రాసుకోవడానికి అవకాశం ప్రొసీడింగ్ ఇవ్వాల్సిందిగా మేము వీసీ గారిని కోరడానికే ఈరోజు మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ, ఏపీ నుంచి కూడా రావడం అనేది జరిగిందండి. మేమంతా కూడా ఏంటంటే టీచర్స్ కానీ, జేఎల్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ పర్పస్ ఏనండి మేము కూడా. అలాగే మిగతా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు ఇలాగ చేసేవాళ్ళనండి. మేము పార్ట్ టైం ద్వారాగా మేము పిహెచ్డీ చేయడానికి కాలేజీలో చేయడం జరిగింది సార్.